E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సముద్ర గర్భంలోని ద్వారకాను దర్శించుకున్న ప్రధాని మోదీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కేటీఆర్. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డి. మంగళగిరి నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వైకాపా. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన 600 వైకాపా కుటుంబాలు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని దర్శించుకున్నారు. నీటి అడుగులోకి వెళ్లి మునిగిపోయిన ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో పూజలు చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ద్వారకలో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన కేబుల్ సపోర్ట్ బ్రిడ్జ్ సుదర్శన్ సేతును ప్రారంభించారు. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు పరిపాలించిన నగరంగా పేరొందిన సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకాను సందర్శించారు. డ్రైవింగ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ చేసి సముద్ర గర్భంలోని ద్వారకాను సందర్శించారు. తమ కారు సర్వీస్ కు మాత్రమే వెళ్లిందని మళ్లీ తిరిగి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అచ్చంపేటలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గ సన్నాహ భేటీలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలను మొదలుపెట్టిందని విమర్శించారు. గ్రామాల్లో కేసీఆర్ పై ప్రేమ ఉన్నవారు 1,00,000 మంది ఉన్నారన్నారు. పదవులు రాలేదని నేతలకు ఉండొచ్చేమో గానీ కార్యకర్తలకు లేదని తెలిపారు. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంబి కప్పజెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ చేతులు పెట్టొచ్చింది. మరొక ప్రభుత్వం 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టులు ఇయ్యలే వాళ్ళకి. కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు. మన శ్రీశైలం ప్రాజెక్టు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ చేతుల్లో. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందితను సభ్యులను మాజీ మంత్రి బారాస నేత కేటీఆర్ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ నెల 23న పటాన్ చెరువు పరిధిలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. శాసనసభ్యురాలు మా సోదరి కుమారి లాస్యా నందిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధ కూడా అందరం కూడా. ఆ అమ్మాయిని అదేందుకు తెలియదు కానీ దాదాపుగా 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా
బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్యనందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధ. కె శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంతరావు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా అకాడమీ చైర్మన్, క్యాబినెట్ ర్యాంక్ హోదా పొందుతారు. గతంలో విశాలాంధ్ర పత్రికకు కె శ్రీనివాసరెడ్డి సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. అంతకుముందు అల్లం నారాయణ మీడియా అకాడమీ చైర్మన్గా పనిచేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం జనసేన కూటమి జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా శనివారం నాడు ఈ 2 పార్టీల అధినేతలు కలిసి శనివారం నాడు తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అధికార వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టేలా టీడీపీ జనసేన అభ్యర్థులను ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారు. అధికార వైసీపీ అవినీతి పాలనను తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మద్యం ధరలు పెంచాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా కుక్క పన్ను కూడా పన్నేస్తాడు రేపు మాకు, లేదంటే పీల్చే గాలి పైన పన్నేస్తాడు. కానీ ఈయన పన్నుల ముఖ్యమంత్రి, ఎక్కడ పన్ను ఎట్టేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఇంకేమి లేదు. సో దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముందలు తీసుకెళ్లవలసిందిగా మా అబ్జర్వర్ సత్యనారాయణ గారిని కోరుతాం. అందరికీ నమస్కారం. పలగానే టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా చూసి తాడేపల్లి ప్యాలెస్కు చెమటలు పడుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా సమావేశంలో వెల్లడించారు. మైండ్ బ్లాంక్ అయింది. తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది. ఇవాళ వాళ్ళ మాటల్లో ఓటమి అంచునున్నామని తెలుస్తూ ఉంది, మేము భయపడుతున్నామని తెలుస్తూ ఉంది. నేను అడుగుతున్నా జగన్ రెడ్డి, మీ నాయకులకు చెప్పండి, వై నాట్ 175 అన్నా మీకెందుకు అంత ఉలుకు, ఎందుకంత బెనుకు, ఎందుకంత భయం? అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలయిక వల్ల వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనేటువంటి భయంతో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నాను వైసీపీ నాయకుల్ని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత. సాగర్ నగరం విశాఖ సిగలో మరో మణిహారం వచ్చి చేరింది. ఆర్కే బీచ్ వద్ద వైఎంసీఏ సమీపంలో 1,60,00,000 వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథులు ప్రారంభించారు. బీచ్ లో 160 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపారు. ఫ్లోటింగ్ మాత్రం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర తీరం నుంచి 100 మీటర్ల లోపల వరకు 1,20,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. విశాఖను పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని వైవి సుబ్బారెడ్డి, తీరం వెంబడి అనేక సరికొత్త పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని, అతి త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందంటూ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన అనంతరం అందులో విహరించి అద్భుతమైన
విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్న దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత పెరగటమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవటానికి కూడా ఈ పర్యాటక రంగంలో ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గిరిలో కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలతోటి స్కై లైనింగు, సైక్లింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్యాటకులకి ఆకర్షించేదానికి, పర్యాటకులకి ఆనందంగా సుఖంగా పర్యాటనకు వచ్చిన వాళ్ళు ఉండేదానికి ఏర్పాట్లు చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ రోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయల్లో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు, దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి, ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ మంగళగిరి నియోజకవర్గంలో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.